హాయ్ నమస్తే వనక్కం బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ అండి. అంటే ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ అన్నిటికీ పులి స్టాప్ ఫైనల్ లిస్ట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ప్రతి ఒక్క యూట్యూబర్స్ కానీ ఈ లిస్టే చెప్తారండి. సో ఎందుకంటే ఇందులో ఒకటో రెండో పేర్లు అయితే కొంచెం తారుమారు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇవి ఒక 4 అడిషనల్గా పెట్టుకొని ఉంటారు. ఆ 4 నేమ్స్ అనేటివి అటు ఇటు మారుతూ ఉంటాయి. సో కన్ఫామ్గా అయిన లిస్ట్ అయితే మీకు నేను చెప్తాను. సో లిస్ట్లోకి వెళ్ళిపోతే వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్సా లేకపోతే ఏవినా అని కూడా నేను కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ నాకు తెలిసి ఈ పార్టీకి షో అనేది స్టార్ట్ అయిపోయింటే నేను రికార్డ్ చేసే టైంకి సాటర్డే అనమాట. ఈ పార్టీకి వాళ్ళు షో స్టార్ట్ చేస్తుంటారు. రేపు ఈవెంట్ కాబట్టి ఈరోజే ఫుల్ ఈవెంట్ని వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు, ముగించేస్తారు. సో కాబట్టి నాగార్జున గారు ఈసారి చాలా స్పెషల్ అంటే స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. స్పెషల్ సాంగ్తో వస్తున్నారు. ఈ సాంగ్ కూడా ఆల్మోస్ట్ కల్కి సినిమాలో మ్యూజిక్ కానీ ఒక సాంగ్ కానీ ఇంక్లూడ్ చేస్తే అవకాశం అయితే ఉందని ఒక సమాచారం. సో చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఇంట్రెస్ట్గా ఉంది చూడాలని. బిగ్ బాస్ ఫ్యాన్స్కి ఇది ఇంట్రెస్టింగ్ ఒక ఫ్యాక్టర్ అనమాట. నెక్స్ట్ ఖచ్చితంగా ఒక మూవీ ప్రమోషన్స్ అయితే ఇస్తారండి. ఈసారి అయితే నాని గారి మూవీ ఉంది కదా, సో ఆ మూవీ ప్రమోషన్ కోసం వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. దాని గురించి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో వివరంగా ఇస్తానండి. నెక్స్ట్ ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అంటే కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. స్టార్టింగ్ వచ్చేసరికి అంటే నేను ఆర్డర్ వేసి చెప్పడం లేదు, ఈ ప్రస్తుతానికైతే ఒక స్క్రాంబుల్డ్గా చెప్పేస్తున్నాను. ఫస్ట్ వచ్చే ఆదిత్య ఓం లహరి సినిమాలో 3rd హీరోగా ఉన్నారు కదా, వీళ్ళ గురించి బయోగ్రఫీ అన్నీ కూడా స్టార్ట్ అయినాక చెప్తాను. తనైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంటర్ అవుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి యాషివ్ గౌడ అని అమ్మాయి వచ్చి కృష్ణ ముకుంద సీరియల్లో హీరోయిన్ అనమాట, 2nd హీరోయిన్. తను కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ వచ్చి సీరియల్ ఆర్టిస్ట్. తను కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంటర్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారనమాట, బేజవాడ బేబక్క. తిను రీసెంట్గా ఒక బ్లౌజ్ సంబంధించి అంటే మోస్ట్లీ అందరికీ నోటెడ్ అయితే మంచు లక్ష్మక్కని బాగా ఇమిటేట్ చేసిన అక్క అనమాట ఈవిడ. తిను ఫారెన్ నుంచి వస్తుంది. సో తిను ఒక ఏవి ద్వారా ఎంటర్ అవుతుంది. అండ్ తర్వాత నైనిక కూడా డాన్సర్, తను కూడా ఒక డ్యాన్స్ షోతో అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అభినయ్ నవీన్, సో తిను కూడా ఒక ఏవితో వస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ కమన్, సో తిను వచ్చి సీరియల్ ఆర్టిస్ట్, తిను కూడా డ్యాన్స్తో ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ అభిరామ్ వర్మ, సో తిను కూడా ఒక డ్యాన్స్ మోస్ట్లీ ఏవితోనే వచ్చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కిరాక్ సీత, తిను బేబీ సినిమాలో ఫ్రెండ్ రోల్గా నటించింది, నెగిటివ్ రోల్గా నటించింది. రియల్ నేమ్ వచ్చేసరికి సుప్రజ, సో తిను ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ ఈజ్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ అండి, తను కూడా ఒక డ్యాన్స్ షోతో ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నాగమణికంఠ, తిను ఒక యాక్టర్ అండ్ యూట్యూబర్, ఇంకా షార్ట్ ఫిలిమ్స్లో కూడా నటించారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్జే శేఖర్ భాష, తిను వచ్చేసరికి రాజ్ తరుణ్ ఈ కాంట్రవర్సీలో తిను వన్ ఆఫ్ ది పార్ట్ కదా, సో తిను కూడా ఈ షోలో ఎంటర్ అవబోతున్నారు. సో తిను వచ్చి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంటర్ అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి రవితేజ ఆనపతి, అంటే ఇతను యాక్టర్. ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది వాళ్ళ డీటెయిల్స్. అండ్ ఇంకా వాళ్ళ గురించి కూడా నేను సపరేట్ బయోగ్రఫీ అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి సోనియా ఆకుల, తిను కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఆర్టిస్ట్గా, బటింగ్ ఆర్టిస్ట్ అనమాట. తిను కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇతను వచ్చి డైరెక్టర్ అనమాట. ఇతను వచ్చేసరికి పరమేశ్వర్ హౌరాలి, సో ఇతను కూడా ఏవితో అయితే ఎంటర్ అవబోతున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీరాజ్, ఈయన సీనియర్ ఆర్టిస్ట్, సో ఈయన కూడా ఒక ఏవితో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు ఏవి ద్వారా. నెక్స్ట్ వచ్చేసరికి కొంతమందిని అయితే షార్ట్ లిస్ట్ చేశారు. ఎలా అంటే సీజన్ 1 నుంచి సీజన్ 2 నుంచి ఇట్లా సీజన్ 7 వరకు కంటెస్టెంట్స్ని ర్యాండమ్గా తీసుకుంటారనమాట. సీజన్ 1 నుంచి అయితే ఆదర్శ్ ఇంకా హరితేజ అని అయితే కాంటాక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరైనా ఎంటర్ అవుతారనమాట. సో సీజన్ 2లో ఎవరు రావట్లేదు. సీజన్ 3లో అయితే రితికా షేర్ ఇంకా పునర్విని అడిగితే సో వీళ్ళిద్దరిలో ఒక్కరైతే వస్తారు.
పునర్వై రాకపోవచ్చు. రితికా షేర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సీజన్ 4 నుంచి సోహెల్ ఆర్ ఇంకా అవినాష్ని అడిగారు. సోహెల్ అయితే నేను రాను అని చెప్పేశాడు. ఇంకా అవినాష్ అయితే వచ్చే అవకాశం అండ్ కన్ఫామ్గా తెలుస్తుంది అవినాష్ వస్తాడని. అండ్ వచ్చినా కూడా వీళ్ళంతా కూడా వైల్డ్ కార్డ్ ద్వారా వస్తారనమాట. సో సీజన్ 5 నుంచి అయితే సిరిని ఇంకా యాంకర్ రవిని అడిగారు. సిరి అయితే నేను రానని చెప్పేసింది. ఇంకా రవి అయితే వస్తే అవకాశాలు అయితే ఉన్నాయి. సీజన్ 6 నుంచి అయితే గీతు రాయల్ కానీ శ్రీ సత్యాన్ని కానీ అడిగారు. గీతు రాయల్ అయితే వస్తారని చెప్పింది. శ్రీ సత్య రాకపోవచ్చు. ఇంకా నాన్ స్టాప్ అని ఇంతకుముందు జరిగింది కదా, సో దాంట్లో అయితే ఆర్జే చైతుని ఇంకా యాంకర్ శివాని అడిగారు. ఆర్జే చేతు వస్తానని ఒప్పుకున్నాడు, శివ కూడా ఒప్పుకున్నారు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ సీజన్ 7కి వచ్చేసరికి టేస్టీ తేజ ఇంకా శోభా శెట్టి వీళ్ళిద్దరిని అడిగారు. సో వీళ్ళల్లో కూడా ఇద్దరు వచ్చే అవకాశం చెప్పారు, కానీ వీళ్ళల్లో ఎవరో ఒకరినైతే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనమాట. ఇంకా కొన్ని పేర్లు అయితే వైల్డ్ కార్డ్ వినపడుతున్నాయి. అవి వచ్చేసరికి రీతు చౌదరి అండ్ నో డౌట్ అంటే రీతు చౌదరిని ఇంకా అంజలి పావన్ని వీళ్ళిద్దరిని అడిగితే వీళ్ళిద్దరైతే వైల్డ్ కార్డ్ రాను, వస్తే మేము డైరెక్ట్ కంటెస్టెంట్స్గానే వస్తామని చెప్పారనమాట. సో కాబట్టి వీళ్ళిద్దరైతే కొంచెం డౌట్గా ఉంది. వచ్చే అవకాశం ఉంటే మెయిన్ కంటెస్టెంట్స్గా వస్తారు, కానీ మెయిన్ కంటెస్టెంట్గా అయితే వీళ్ళని ఎంటర్ చేయలేదు. సో చూడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తేజస్విని కూడా తిని కూడా ఆల్మోస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఇవ్వబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి శోభా శెట్టి కానీ ఇంకా గవనేష్ నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరిని అయితే కన్ఫర్మేషన్ చేసేసారు. నెక్స్ట్ ఇంకా శివ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా ఇలే కాకుండా ఒక అడిషనల్గా ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే చెప్తాను. వాళ్ళు కన్ఫామ్గా వస్తారు రా నాకు డౌట్. ఇంకొకరు కన్ఫర్మేషన్ వచ్చి మిస్ ఆంధ్ర సహారా కృష్ణన్ అని చెప్పి తను కూడా కన్ఫర్మ్ కంటెస్టెంటే. నెక్స్ట్ ఇంకా కొంతమంది పేర్లు అయితే వినపడుతున్నాయి. సో వాళ్ళల్లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినారు కొంతమంది కొంచెం డౌట్ఫుల్. సో వాళ్ళలో కొన్ని పేర్లు చెప్తాను. న్యూస్ లీడర్ కళ్యాణి గారు, సో తను కూడా డౌట్ అనమాట వస్తారా రారని. నెక్స్ట్ వచ్చేసరికి యాంకర్ మంజుష కూడా, తను కూడా వస్తుందో రాదో డౌట్. నెక్స్ట్ బంచిక్ బబ్లు వస్తాడనే టాక్ అయితే చాలా వరకు వినపడుతుంది, 80%. నెక్స్ట్ పవిత్ర పాగల్ జబర్దస్త్లో వస్తుంది కదా, తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు. తనైతే ఎంట్రీ అవుతుందని చాలా వరకు రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్ అని కాదు, కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తుంది. ఇంకా మిగతా వాళ్ళందరివి నేను ఆల్మోస్ట్ మీకు నేను షేర్ చేశాను. ఇంకా విస్మయ్ శ్రీ అనమాట, తిను కూడా ఒక ఆర్టిస్ట్ అనమాట. తిని గురించి కూడా నేను ఇంకా డీటెయిల్స్ చెప్తాను. ఇంకా సింగర్కి సంబంధించి కూడా చాలామంది ఎంటర్ అవుతున్నారు. వాళ్ళల్లో కొన్ని పేర్లు అయితే వినపడుతున్నాయి, వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. ప్రస్తుతానికైతే లిస్ట్ ఇక్కడ వరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు చెప్తున్నాను అనమాట. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.